హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు చింతపలకాయల గురించి చెప్తాను. ఇప్పుడు చింతపలకాయలు రాబట్టి 15 రోజులు అవుతుంది. పిల్లలకి ఇంత సర్ది అవుతుంది, పెద్దలు ఇంత సర్ది అవుతుంది అని చూడకుండ్రి. ఏ సీజన్లో ఏ పండు వస్తుందో ఆ సీజన్లో ఆ పండు తినాలి, పిల్లలకి ఇవ్వాలి. చింతపలకాయ తింటే మాత్రం పిల్లలకు అంత చేతి కూసుకుంటారు, బట్టలు కూసుకుంటారు అని చింతపలకాయలు కొంతమంది పిల్లలకి ఏనే ఇస్తలేరు. అట్లా చేయకండి. పిల్లలు పోసుకోకుండా ఉండాలంటే చిన్న చిటిక చెప్తా చూడండి. చింతపలకాయను ఇట్లా మంచిగా ఇట్లా పట్టుకొని మనం ఇట్లా తింటాం కదా, ఇట్లా తినే బదులు తినే బదులు మంచిగా ఇట్లా సగానికి ఇట్లా చేసి ఇట్లా తినాలండి. ఈ చిన్న ఒక వక్క ఇటు పెట్టాలి, ఈ ఒక వక్క మాత్రం ఇట్లా పట్టుకొని తినాలండి. ఇట్లా మంచిగా ఇట్లా మనమైనా తినచ్చు. ఇక చేతికి అంటది, బట్టలకు అంటది, పిల్లలకి మాత్రం మంచిది. ఇక మొత్తం ఇట్లా తినచ్చు, ఇట్లా మొత్తం తినచ్చు, మంచిగా ఉంటుంది. అంతా తినచ్చు అంతా. ఎట్లా అంట చూడండి, ఇట్లా చెంచాతోటి చేతికి అంటకుండా కాయ పోకుండా చెంచాతోటి తీసుకొని పిల్లల్ని తినవాలని మీరు తినండి. ఈ మాట మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.